అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననం ఎలా జరిగింది, దానికి ఉండేటువంటి రహస్యాలు ఏమిటి, అసలు ఆయనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పార్వతీదేవి కొడుకుగా ఆ పేరుతో ఎలా పిలువబడుతున్నారు అనేది ఈ వీడియోలో చెప్పుకుందాము. మొదటి నుంచి చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలానే వీడియో చూసి లైక్ చేయండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ వల్లీ సేనాది సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. మాసానాం మార్గశీర్షోహాం అన్నారు గీతాచార్యులు. ఇలా అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఏకాదశి దేవి యొక్క ఆవిర్భావం మార్గశీర్ష శుక్ల ఏకాదశి నాడు ఈ మార్గశిర మాసంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి వస్తుంది. అంటే ఆ రోజు ఆయన జన్మించారని అర్థం. లోక సంరక్షణార్థం ఇప్పుడు పరమశివుని తేజముగా ఉండే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అవతారం దాల్చిన రోజు మార్గశీర్ష శుక్ల ఏకాదశి రోజు. ఇటువంటి పరమ పవిత్రమైన రోజున స్వామివారి ఆవిర్భావం ఎలా జరిగింది, ఆయనకి ఆ సుబ్రహ్మణ్యుడు అనే నామం ఎలా వచ్చింది తెలుసుకుందాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననము, తారకాసురుణ్ణి వధగావించడం మొదలైన ఘట్టాలు మనకు అనేక పురాణ ఇతిహాసాలు ఉపనిషత్తుల్లో కనపడుతోంది. ప్రఖ్యాతంగా శ్రీరామాయణం బాలకాండలో విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తిని ఆఖ్యానం చెప్తారు. అలాగే మహాభారతంలో శల్య పర్వంలో కూడా సుబ్రహ్మణ్య ఆవిర్భావం ఘట్టం చెప్పబడింది. ఇవే కాక మహాకవి కాళిదాసు గారు కూడా రాసిన కుమార సంభవం అనే కావ్యంలో కూడా ప్రసిద్ధిగాంచింది. అమ్మవారు అయ్యవారు కళ్యాణానంతరం పార్వతీదేవి అమ్మవారితో కలిసి పరమశివుడు కైలాసం నందు 1000 సంవత్సరాలు ఆనందంగా గడుపుతున్నారట. ఆద దంపతులకు ఆనంద నిలయంగా లోకాలన్నింటికీ ఆదర్శవంతంగా ఉన్నారట. తారకాసురుడు పెడుతున్న బాధలు భరించలేకుండా ఉన్నారు. అప్పుడు బ్రహ్మగారిచే ఒక వరం పొందాడు. అది పరమశివునిచే జన్మించిన కుమారుడి చేతిలోనే ఆ తారకాసురుడు సంహరింపబడతాడు అని. శివుడు అంటే లోకాలను జయించేవాడు కదా, ఆయన ఇప్పుడు తనలో తానే రమిస్తూ ఆత్మస్థితిలో ఉంటాడు. ఆయనకి పుత్రుడు ఎలా కలుగుతాడులే అని అనుకుని తారకాసురుడు భ్రమలోనే ఉండి దేవతలందరినీ చిత్రహింసలు పెడుతున్నాడట. శివునికి జన్మించే ఆ బాలుడు ఎప్పుడు ఉద్భవిస్తాడా అని సకల దేవతలు అహోరాత్రులు ఎదురుచూస్తున్నారు. అందుకోసం దేవతలందరూ సత్యలోకమునికి వెళ్ళి అక్కడ వాణీనాథుడైన చతుర్ముఖ బ్రహ్మగారిని దర్శించి అక్కడి గుండి బ్రహ్మగారితో సహా శ్రీమన్నారాయణ దర్శించి తారకాసురుడు పెడుతున్న బాధలన్నింటినీ పాపం వివరించారట. స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు: బ్రహ్మదేవతలారా, మీ కష్టాలన్నీ త్వరలోనే తీరతాయి. మీరు కొంతకాలం క్షమాగుణంతో ఓపిక పట్టండి అని చెప్పారట. అప్పుడు దేవతలందరికీ ఒక శంక కలుగుతుంది. పరమశివుని తేజస్సు అమ్మవారి యందు నిక్షిప్తమైతే ఆ వచ్చే శక్తిని మనం తట్టుకోగలమా అని ఒక ఆలోచన చేసి దేవతలంతా కైలాసానికి పయనమయ్యారట. అక్కడికి వెళ్ళి పరమశివుడు పార్వతీ అమ్మవారి ముఖద్వారం వద్ద నిలిచి, దేవాదిదేవా, మా మహా ఆర్తులము, మీ కరుణా కటాక్షంతో మమ్మల్ని రక్షించండి, తారకాసురుని బాధల నుండి మమ్మల్ని కాపాడండి, మీ యొక్క తేజస్సును అమ్మవారి యందు నిక్షిప్తం చేయవద్దు అని ప్రార్థించారట. భక్తోశంకరుడైన పరమశివుడు పార్వతీ అమ్మవారితో మాట్లాడుతూ దేవతల ఆర్తనాదాలను విన్నవాడై బయటికి వచ్చాడట. పార్వతీదేవి తను మాతృమూర్తినయ్యే అవకాశం దేవతల యొక్క తొందరపాటుతో దూరం చేసినందుకు గాను అంతటా అమ్మవారి ఆగ్రహం చెందినదై దేవతలందరినీ శపించిందట. నాకు సంతానం కలగకుండా చేశారు కనుక ఇక మీదట దేవతలెవ్వరికీ కూడా సంతానం కలగదు అని శపించిందట. అందుకే అప్పటి నుండి దేవతల సంఖ్య పెరగలేదు. హవ్యవాహనుడు ఆ శివుని తేజస్సును తాను స్వీకరించాడు. అయితే శివుని తేజస్సును స్వీకరించడం అంటే మాటలా, అంత తేలిక? అంతటా అగ్నిదేవుడు కూడా ఆయన తేజస్సును తట్టుకోలేకపోయాడు. అప్పుడు ఆ శివుని ఆజ్ఞ మేరకు అగ్నిదేవుడు ఆ శివ తేజస్సును భూమాత యందు ప్రవేశపెట్టాడట.
ఆ తేజస్సును భరించలేక భూమాత కూడా వెళ్ళి గంగామాతను ప్రార్థిస్తుంది. అప్పుడు గంగా అమ్మవారు ఆ తేజస్సును స్వీకరిస్తుంది. అంతటా గంగానది కూడా తట్టుకోలేక కైలాస శిఖరముల దగ్గరలో ఉన్న శరవనము అనే రెల్లు పొదల తటాకమునందు ప్రవేశపెట్టిందట. 6 ముఖములతో 12 చేతులతో దివ్యమంగళ స్వరూపుడై మార్గశీర్ష శుక్ల షష్ఠి నాడు ఒక బాలుడు ఉద్భవించాడట. ఆయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. స్వామివారు పుట్టగానే ఆయనని అనేక నామములతో ఆరాధించారట. కార్తికేయ అని ఆయన 6 ముఖములతో పుట్టడం వలన స్వామివారికి ఆరుముగన్ అని, షణ్ముఖుడు అని దేవతలు ఆ బాలుడిపై పుష్పవర్షం కురిపించారట. దేవదుందుబలు మ్రోగించారట. దేవతలందరూ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించడం వలన పరమానంద భరితులైపోయారట. శరవణ అనే తటాకము నుండి ఉద్భవించిన కారణంగా స్వామివారికి శరవణ భవ అని నామం వచ్చిందని, ఇంతలో గంగమ్మ కూడా వచ్చి కొంతసేపు నేను కూడా శివుని తేజస్సును భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్పిందట. అప్పటి నుండి స్వామివారికి గాంగేయ అనే నామం కూడా వచ్చింది. అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో వహ్ని గర్భ, అగ్ని సంభవ అనే నామములు వచ్చాయట. దేవతలను రక్షించడానికి శివుడి కొడుకుగా జన్మించాడు కావున స్వామికి స్కంద అనే నామం వచ్చిందట. అలాగే క్రౌంచ పర్వతమును భేదించడం వలన క్రేరీచదారణుడు అని పిలువబడ్డాడు. తమిళనాడులో స్వామివారిని మురుగన్, కంద, వేట్రవేల్, వేలాయుధన్, షణ్ముగన్, ఆరుముగన్, శక్తివేల్, పళని, ఆండవన్ అని అనేక నామములతో ఆయా ప్రాంతాలను బట్టి కొలుస్తూ వారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇష్టదేవుడిగా ఆరాధిస్తూ పూజలు చేస్తున్నారట. మరి ఇంతమందికి పుత్రుడైన వాడు మరి జగన్మాత పార్వతీమాతకి సుబ్రహ్మణ్యుడు ఎలా పుత్రుడయ్యాడు అని అడిగితే, త్రిపుర రహస్యంలో మహాత్యఖండం నందు బ్రహ్మగారి మానసపుత్రుడైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారని చెప్పబడిందట. అయితే అది కూడా వివరంగా ఇప్పుడు చెప్పుకుందాం. ఒకరోజు సనత్కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా శివపార్వతులు ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమవుతారు. నీకు ఒక వరం ఇస్తాం, కోరుకోమంటాడు శివుడు. అప్పుడు అద్వైత స్థితిలో బ్రహ్మానందమును అనుభవిస్తున్న సనత్కుమారుడు, నాకు వరం అవసరం లేదు, ఇవ్వడానికి నువ్వెవరివి, నేనెవరిని? ఇద్దరం ఉంటే కదా స్వామి నువ్వు వరం ఇచ్చేది, ఉన్నదంతా ఒకటే కాబట్టి వరం అవసరం లేదని చెప్తాడు. అప్పుడు శంకరుడు ఆగ్రహం పొంది, వరమిస్తానంటే వద్దంటావా, నిన్ను శపిస్తాను అని అంటారు శంకరుడు. అంతటా సనత్కుమారుడు, వరము శాపము అని మళ్ళీ 2 ఉన్నాయా? వరమైతే సుఖము, శాపమైతే దుఃఖము, అవి 2 లేనప్పుడే కదా నువ్వు వరమిస్తే ఏమిటి, శాపమిస్తే ఏమిటి అని అన్నారట. ఆయన యథావిధిగా ధ్యానమగ్నుడై కూర్చున్నాడట. అంతటా అతని తపస్సుకు మెచ్చిన శంకరుడు, సరే నేనే నిన్ను ఒక వరం అడుగుతాను అంటే ఏమి కావాలని అడుగుతారట. అప్పుడు శంకరుడు, మాకు పుత్రుడిగా జన్మించమని కోరతాడట. దానికి సనత్కుమారుడు, శంకరుడితో నేను నీకు మాత్రమే కుమారుడిగా వస్తాను అని చెప్తాడట. ఇదంతా వింటున్న పార్వతీ అమ్మవారు ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఇదేమిటి, శంకరుడొక్కడికే పుత్రుడిగా వస్తానండవేమిటి అని అడిగిందట. అప్పుడు సనత్కుమారుడు ఇలా చెప్తాడట, శివుడు వరం అడిగితే అవునన్నాను, కానీ కోరి మళ్ళీ గర్భవాసం చేసి యోగి సంభవుడిగా రానమ్మా, నన్ను క్షమించు అని చెప్తాడట. నీ కోరిక నెరవేరడానికి ఒకనాడు నీవు మోహిని అవతారంలో ఉన్నప్పుడు కైలాస పర్వత సమీపంలో జల రూపంలో నీ అవతారం ముగించావు. ఆ జలం ఎక్కడైతే ఉన్నదో అదే తటాకం నుండి నేను ఉద్భవిస్తాను, కాబట్టి నేను నీకు కూడా కుమారుడినే అని చెప్పి నమస్కరించాడట. సుబ్రహ్మణ్యుడు అనే నామం ఎలా వచ్చింది అంటే, ఒకనాడు బ్రహ్మగారికి పరమశివునికి కూడా ఒక ప్రణవార్థం బోధించినవాడు కావున స్వామి సుబ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డారట.
అంతేకాదు పుత్రాదిచ్చేత్ అంటే పరాజయం అని చెప్పినట్లుగా శంకరుడి కుమారుడి నుండి ప్రణవార్థం విన్నవారు కాబట్టి శివగురు లేదా స్వామినాథ అనే నామంతో కూడా ఆయనని పిలువబడడం జరిగిందట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మం గురించి, ఆయనకి ఆ నామం ఎలా వచ్చింది అనే విషయం గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.